ఈ ముగ్గురు త్రిత్వం ఉన్నారు కదా, సైతానుడు, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. ఈ యుద్ధమైన వెంటనే క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను నిత్య నరకాగ్ని శిక్షకు అప్పగిస్తాడు. వాళ్ళు దాంట్లో పడతారు. మొట్టమొదట నరకంలో పడువారు దేవుని గ్రంథం ప్రకారము క్రీస్తు విరోధి, వాడు సగం దయ్యము సగం మనిషి. రెండోది అబద్ధ ప్రవక్త, వాడు యూదుడై ఉండి కూడా యూదుల మీద వాడు దండెత్తినవాడు, అందరినీ మోసం చేసి ఈ ముద్రను వేయించుకోమని బలవంతం చేసినవాడు. వీళ్ళిద్దరు స్నేహితులు దాంట్లో పడతారు. మొట్టమొదట నరకములోనికి ప్రవేశించే వాళ్ళు వీళ్ళిద్దరే. ఇంకా వీళ్ళ నాయకుడు సైతానుని పట్టి ఒక పెద్ద చైన్ సంఖ్యలలో బిగించి ఆ బిలములో మనం రాత్రి చూసాము. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఎలాంటి దయ్యాలన్నీ ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రిబులేషన్ లో బయటికి వచ్చి మనుషులకు ఎంత శ్రమను కలుగజేస్తారో, మనుషులు మరణానికై పరిగెడుతున్నా ఎక్కడా వాళ్లకు మరణము దొరకదు. అదే స్థలంలోనికి విని పంపుతాడు. అది బిలం. అంటే సైతానుడు బిలములోనికి బాటంలెస్ పిట్ లో వేయడం, వీళ్ళిద్దరినీ నరకంలో వేయడం, అది ఆర్మగెడాన్ యొక్క రిజల్ట్స్. అట్లా జరుగుతాయి. దాంతో ఇంకా యుద్ధాలు ఉండవు అని. అది ఆర్మగెడాను. కానీ మనకు ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇంకొకటి, ప్రభు రావడం. ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రానయ్యున్నాడు. ఆయనతోనే ఆ యుద్ధము ముగించబడేది. ఒక విషయం మీకు చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఇట్లా అన్నాడు, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు అన్నాడు. అంటే ఆయన ఏమి పలికెనో అది నెరవేరును అని. చూడండి, ఆయన మొదటి రాకడను గురించి అనేకమైన ప్రవచనాలు మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన పలికించాను. అవన్నీ అక్షరార్థంగా నెరవేరును. ఉదాహరణగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద, దాని సంతానము నీ తల మీద కొట్టును, నువ్వు దాని మెడ మీద కొట్టుదు అన్నాడు. అంటే దాంట్లో ఉండే అర్థం ఏమిటి? ఒక స్త్రీ సంతానము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రానై ఉన్నాడు అని అక్కడ ప్రవచనం. మొదటిదా అక్కడ చూడు, మొదటిదా అక్కడ ప్రవచనాలన్నీ అక్షరాల నెరవేరని. ఈ బాగా వినాలి మీరు. ఆ మొదటి రాకడను గురించిన మొదటి ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. అది నెరవేరనా లేదా? నెరవేరను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఆయన స్త్రీ గర్భములోనే ఆయన జన్మించను. అంటే ఆ వచనము నెరవేరెను. ఎందుకు నెరవేరెను? ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు. అది నెరవేరింది. రెండవదిగా, ఆ ప్రభు ఈ లోకములో పుట్టేప్పుడు యూదులలో ఆయన జన్మించును అని ప్రవచించినాడు దేవుడు. అది సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును అన్నాడు. అంటే ఆ పుట్టే ఆ రక్షకుడు, ఆ ప్రభు యూదులలో జన్మించును అని. యాకోబు యూదుడు, ఇశ్రాయేలీయుడు. అట్లానే మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనము నుండి 17 వచనాలు గనక చదివితే, అబ్రహాం ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు మళ్ళీ వాళ్ళు 12 మంది, ఆఖరికి దావీదును కనెను. అంటే ఆయన యూదులలో నుంచి వచ్చినవాడు. ఆ ప్రవచనం నెరవేరను. ఎట్లా నెరవేరను? ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు. ఆ ప్రవచనం అట్లానే నెరవేరెను. మళ్ళీ మూడవదిగా ఆ ప్రభు ఇట్లా అన్నాడు, ఆ జన్మించే ఆ మనిషి దావీదు కుటుంబంలో జన్మించును అన్నాడు. అది ఆదికాండం 49వ అధ్యాయం
10వ వచనములో ప్రవచనం అట్లా వ్రాయబడింది. ఆ ప్రవచనం కూడా అక్షరాలా నెరవేరెను. లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి 33వ వచనం వరకు ఆయన దావీదు ఇంటిలో జన్మించెను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఆయన దావీదు కుమారుడని పిలువబడెను. అట్లానే మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారంటే వాళ్ళన్నారు ఆయన దావీదు కుమారుడు అని. అది నెరవేరెను. కారణం ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు అని వ్రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక కన్యక గర్భంలో నుంచి జన్మించును అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. అది నెరవేరనా లేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, 22వ వచనం, 23వ వచనం ప్రవచనం ప్రకారము మరియా ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. అది కూడా నెరవేరును. కారణం ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఎంత మాత్రము గతింపవు అని. అంత మాత్రమే కాకుండా ఆయన రాకడకు ముందు ఒక ఆగమన దూత, ఫోర్రన్నర్ ఒక ఆయన ఉంటాడు అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. అది కూడా అక్షరాలా నెరవేరింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను నా వెనుక వచ్చువాడు అని ఆయన గురించి ఆయన ప్రకటించారు. అనగా ఆ ప్రవచనము అక్షరాల నెరవేరెను అని దాని అర్థం. ఆ పుట్టే ఆ మనిషి ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుట్టును అని వ్రాయబడి ఉంది మీకా గ్రంథం 5:2లో. అట్లానే ప్రభువు లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం ఆయన బెత్లెహేములోనే జన్మించాను అంటే ఆ ప్రవచనం ఆయన మాట అక్షరాల నెరవేరెను అని దాని అర్థం. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఆయన మనిషి అని కనబడిన ఆయన దేవుడు అని ఆయనే చెప్తారు. యెషయా ఏమన్నాడు? ఆల్మైటీ గాడ్ అని ఆయన పేరు, సర్వశక్తి కలిగిన దేవుడు అని. అది నెరవేరనా లేదా? అది కూడా నెరవేరింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఆయన పేరు శరీరధారి అయిన దేవుడు అని వ్రాయబడి ఉంది. అట్లానే రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఆయన పేరు సర్వాధికారి అయిన దేవుడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఆయన పేరు మహాదేవుడు అని వ్రాయబడి ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం ఈయనే నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. 1 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం ఆయన జీవము కలిగిన దేవుడు అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుడని ఇచ్చిన ప్రవచనం పేతురు అన్నాడు, 2 పేతురు 1:1 ఆయన మన దేవుడు అని అన్నాడు. ఆయన ఇంకొక ఆయన అన్నాడు ఆయన మన దేవుడే కాదండి నా దేవుడు అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 28 తోమా అన్నాడు నా ఓ మై గాడ్ ఓ మై లార్డ్ అన్నాడు. అంటే నాకు పర్సనల్ గా మీరు దేవుడు. ఈ మాటలన్నీ ఆ వచనాన్ని నెరవేర్చినాయి. ఏ వచనము? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు. ఆయన మొదటి రాకడను గురించిన మాటలు అన్ని అక్షరాల నెరవేరును. ఎంత ఆశ్చర్యం! అక్షరాల ప్రతి ఒక్కటి అక్షరాల నెరవేరును. ఆయన ఏ దినము చనిపోవునో అది కూడా ప్రవచించినారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సిలువ వేయబడే సమయం, యెరూషలేముకు వాళ్ళు ఇరాక్ నుండి బాబేల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవాలయం కడతారు. వాళ్ళు కట్టిన తర్వాత 490 సంవత్సరాలకు ఆయన సిలువలో మరణించును, ఆయన కటాఫ్ అవుతాడని. అట్లానే ఆయన మరణించను. నేను ఇన్ని చెబుతున్నాను, మీకు అర్థమవుతున్నాయో కావు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇట్లా అన్నాడు, ఆకాశము గతించును, భూమి కూడా గతించును, నా మాటలు గతింపవు. అవి మనం రుజువు పరిచినాం. ఆయన మొదటి రాకడలో
ఆయన ఏదైతే పలికెనో అవన్నీ అక్షరాలు నెరవేరు. అలాగైతే ఆయన రెండవ రాకడను గురించి పలికిన మాటలు నెరవేరునా లేదా? నెరవేరు తీరాలి. ఎందుకంటే ఆకాశం గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు అన్నాడు. ఆయన మాటలు గతింపవు. చూడండి, ఆయన ఇట్లా బైబిల్లో రెండవ రాకడను గురించి ఈ విధంగా చెప్పాడు. ఉదాహరణంగా ప్రవక్తలతో ముందు పలికినాడు. హానోకు అనే ప్రవక్త ఉండేవారు. యూదా పత్రిక 14-15 వచనాలలో ఆయన 10,000 దూతలతో రానయున్నాడు అని ఆయన పలికెను. అది ఇంకా నెరవేరలేదు. ఆయన ఆ మాటలు నెరవేర్చనై ఉన్నాడు. అట్లానే యోబు అనే దైవజనుడు ఆయన ఇట్లా అన్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 27, 28, 29. నా విమోచకుడు సజీవుడు. ఆయన చనిపోయినట్లు కనపడిన ఆయన సజీవుడు. ఆయన తిరిగి రానయున్నాడు ఈ భూమి మీదికి. నా శరీరము కుళ్ళిపోయినా గాని నేను మళ్ళీ నా విమోచకుని, నా రక్షకుని నేను చూస్తాను అన్నాడు. అది ఇంకా నెరవేరలేదు. అది నెరవేరాలి. రాజైన దావీదు ఇట్లా ప్రవచించినాడు. కీర్తనలు 24, 7వ వచనం, 10వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మీరు ఈ తలుపులు బార్లగా తెరవమన్నాడు. కారణం ఈయన రాజుల రాజు ప్రవేశించనై ఉన్నాడు. అది ఇంకా నెరవేరలేదు. అది నెరవేరనై ఉంది అని అర్థం. యెషయా కూడా 9వ అధ్యాయం 7వ వచనం. మనకు శిశువు పుట్టెను అనేది అది మొదటి రాకడ. ఆయన భుజముపై దేవుని రాజ్య భారమున్నది అంటే ఆయన రాజ్యాన్ని ఏలనై ఉన్నాడు. అది జరగలేదు. ఆకాశము గతించును, భూమి గతించును, ఆయన మాటలు గతింపవు. అట్లానే బైబిల్లో ఎన్ని స్థలాల్లో ఆయన రాకడను గురించి వ్రాయబడి ఉంది. ప్రవక్తలు చెప్పిరి, అది నెరవేరాలి. తరువాత అపోస్తలులు పలికిరి, అవి నెరవేరాలి. మత్తయి 25:31 యేసుప్రభువే చెప్పాను, ఆయన దేవదూతలతో మహాప్రభావముతో రానయున్నాడు. అది నెరవేరలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సర్వ శరీరులు ఆయన ఒక దినం చూడనై ఉన్నారు. అది ఇంకా జరగలేదు. అంటే అర్థం ఏమిటంటే రెండవ రాకడ తప్పక జరుగును. మొదటి రాకడకు రెండవ రాకడకు చాలా భేదం ఉంది. ఈ భేదము బాగా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాక్య భాగాలన్నీ ఏం చెప్తాయంటే ఆయన రెండవ రాకడలో రానయున్నాడు. ఎట్లా నాకు తెలుసు? మొదటి రాకడలో ఏ ప్రవచనాలు ఆయన ప్రవచించెనో అవన్నీ అక్షరాల నెరవేరను. అలాంటప్పుడు రెండవ రాకడను గురించిన ప్రవచనాలు అక్షరాల నెరవేర్చిరాలి. అలాగా నెరవేరకుంటే ఆయన అబద్ధికుడవుతాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి మనకు తేలిన సత్యమేమిటి? ఆయనది రెండవ రాకడ సంభవం. దానికి ర్యాప్చర్కు చాలా భేదం ఉంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట అంటే క్రింది నుంచి పైకి వెళ్ళడం. అన్ని మర్చిపోయినా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవ రాకడ అంటే పై నుంచి కిందికి రావడం. ఇది ఈ రెండింటికి భేదం. ఇంకా చాలా చెప్తాను. దీని గురించి చాలా కలవరాలు ఉన్నాయి మనుషుల్లో. అవన్నీ ఈ రాత్రి తీరిపోవాలి. ఆ కలవరాలు ఆయన్ని గురించిన రాకడ విషయంలో ఉండేవన్నీ తేలిపోవాలి. ఆయన రానై ఉన్నాడు. ఆర్మగడాని యుద్ధము ముగించిన వెంటనే అసలు ఆయన రాకడతోనే ఆ యుద్ధము ముగించబడును. ఆయన శరీరాకారముతో ఓలివ కొండకు అక్కడే దేనై ఉన్నాడు. ఆయన వస్తాడు. ఈసారి ఆయన గొర్రెల కాపరిగా, ఆయన రాజుల రాజుగా, ఆయన దేవుని మహిమతో రానై ఉన్నాడు. మహిమా ప్రభావముతో రానై ఉన్నాడు. చూడండి, ఆర్మగడాను ఎన్ని మాకెందుకు బ్రదర్ అని మీరు అంటారేమో. ఆ యుద్ధంలో నువ్వు పాలిభాగం ఉంది నీకు నాకు. అట్లా ప్రభు పక్షంగానన్నా ఉంటాం,
లేకపోతే సైతానుని పక్షంగా ఉంటాం. న్యూట్రల్ గా ఉండడానికి లేదు. సంఘము రానైంది, ఆర్మగెడాన్లో దానికి భాగం ఉంది. ప్రభు నమ్మిన వాళ్ళు లేపబడి మళ్ళీ పైనుంచి కిందికి వస్తారు, వాళ్లకు భాగం ఉంది. తర్వాత జీవించిన వాళ్ళు ఉన్నట్లు పైకి ర్యాప్చర్ అయిపోతారు, వాళ్లకు భాగం ఉంది. రాత్రి ఆ ఇద్దరిని సాక్షుల్ని చెప్పిన కదా, వాళ్ళు కింది నుంచి ఆ స్వరమిని పైకి రా అన్నారు. వాళ్ళు పైకి వెళ్ళి ఆ ఆర్మీని వాళ్ళు కలవాలి, వాళ్ళు మళ్ళీ కిందికి రావాలి. వాళ్ళు కూడా 144,000 మంది వాళ్ళు ఆ యుద్ధంలో పాలు పొందాలి. అంటే ఆ యుద్ధము నీకు నాకు చాలా అవసరం. అటో ఇటో ఉంటాం, మధ్యలో ఉండడానికి లేదు. అంటే ఆయన వచ్చే తీరును, ఆయన రెండవ రాకడ తప్పక జరుగును అని. ఈ 7 ఏళ్ల శ్రమ ముగించిన వెంటనే ప్రభు మహామహుడుగా తండ్రి యొక్క మహిమను పొంది ఈ భూలోకానికి రానై ఉన్నాడు. మనకెట్లా తెలుసు అంటే ఈ వచనమే, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతింపవు అని అబద్ధమాడనేరని దేవుడు సెలవిచ్చిన మాటలు నెరవేరి తీరాలి. కాబట్టి ఆయన రానై ఉన్నాడు. ఇప్పుడు దానికి దీనికి ఏమిటి భేదం అనేది బాగా, ఈ రాత్రి నేను చెప్పేది చాలా కలవరంగా ఉండొచ్చు మీకు, కానీ బాగా ఆలోచన చేస్తే మీ కలవరాలన్నీ సద్దనిసిపోతాయి. ఎట్లా కలవరం అంటే చూడండి, ర్యాప్చర్ అనేది, పైకెత్తబడటం అనేది ఎవరికి సంబంధించింది? ప్రభువుని ఎరిగి మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు. ప్రభువుని ఎరిగి అట్లా ప్రభు కొరకై కనిపెట్టిన వాళ్ళు పైకెత్తబడతారు. ప్రభువుని ఎరిగి సమాధుల్లో ఉండే వాళ్ళ ఆత్మలను ఆయనతో తెస్తాడంట, అప్పుడు వీళ్ళు లేస్తారు. ఇదంతా తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడి ఉంది. ఇది అంటే ఇదంతా ర్యాప్చర్, పైకి ఎత్తబడడం. ఇంకా నేను చెప్పే మాటలు వినాలి. పైకి ఎత్తబడము అంటే ఎవరైతే విశ్వాసులో, ఎవరైతే రక్షణ కలిగిన వారో, ఎవరైతే పాప క్షమాపణ నిశ్చయిత కలిగిన వారో, బైబిల్ భాషలో ఎవరైతే తిరిగి జన్మించబడిన వాళ్ళో, దే విల్ బి టేకెన్ అవే అనింది. ఈ మాట గుర్తించాలి. ఆంగ్లంలో బైబిల్లో ఉండేవాళ్ళు అది గుర్తుపెట్టండి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎవరైతే విశ్వాసులై ఉన్నారో దే విల్ బి టేకెన్ అవే. ఎవరైతే అవిశ్వాసులో వాళ్ళు విడిచిపెట్టబడతారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ రెండవ రాకడలో ఇది ఇట్లా జరుగుతుంది, ఆపోజిట్ అయింది. రెండవ రాకడలో అంతా తారుమారే అయింది. ఎట్లా అయిందో చూద్దాం. కొన్ని ఉపమానాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. ర్యాప్చర్ అనేది ఒక మిస్టరీ అని వ్రాయబడింది, ఒక మర్మం. బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి. అంటే సడన్ గా పైకెత్తబడటం అనేది ఒక మిస్టరీ. మిస్టరీ అంటే మర్మం అంటే బైబిల్ అర్థం ఏమిటంటే, మిస్టరీ ఈజ్ సేక్రెడ్ సీక్రెట్ డివైన్లీ రివీల్డ్. అంటే దైవికంగానే అది బయటపడేది. ఉదాహరణంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 50వ వచనం వరకు ఆయన పరలోక రాజ్య మర్మాలు అని ఆ ఉపమానాలు చెప్పారు. వాటికి మర్మాలు అని చెప్పారు. ఇంత సువార్త జరుగుతుంది, యూదులు ప్రభువు నమ్మడం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అదొక మర్మం అంట. రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, వాళ్ళ కండ్లకు మబ్బులున్నాయి, అది మర్మము అని ఉంది. తర్వాత ప్రభువు మనలోకి రావడం, ప్రభువుని అంగీకరించు అంటాం. ఆయన వచ్చి ఎక్కడ తలలో ఉంటాడా, కడుపులో ఉంటాడా, పేగుల్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఆయన? అది ఒక మర్మం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27, క్రైస్ట్ ఇన్ యూ అనేది ఒక మిస్టరీ అంట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఆయనను జీవించువాడు ఆయనే నాలో జీవించుచున్నాడు అని వ్రాయబడి ఉంది. సంఘము అనేది పెండ్లి కుమార్తె, అది ఒక మర్మము. ఎట్లా పెండ్లి కుమార్తె అవుతుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32 పౌలు అన్నాడు అది ఒక మర్మం. సంఘము అనేది యూదులు అన్యులు కలిసిన ఒక గుంపు. అది బైబిల్లో ఎన్ని స్థలాల్లో రాయబడింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు.
ఎఫెసీ 6వ అధ్యాయం 19వ వచనం 9 నుంచి 19. అట్లానే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ కలిసి ఏం చెప్తాయంటే అది ఒక మర్మం. యూదులు అన్యులు కలిసి సంఘంగా ఐరి అని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రాలు కుడి చేతిలో ఉన్నాయి. ఎవరు వీళ్ళంటే మర్మము అని చెప్తారు. 17వ అధ్యాయం 5, 6, 7 వచనాలు బాబేలు అది మిస్టరీ, అది ఒక మర్మం, వేశ్య అనేది అక్కడ వ్రాయబడింది. అంటే ఇవన్నీ ఏం చెప్తానంటే ర్యాప్చర్ కూడా మర్మం. సెకండ్ కమింగ్ ఈజ్ నాట్ మర్మం. ఎందుకంటే ర్యాప్చర్ గురించి ప్రాచీన నిబంధనలో భక్తులకు తెలియదు. అది పెంతెకోస్తు నాడే సంఘం అనేది ఆరంభమైంది కాబట్టి అదొక మర్మం. కానీ ప్రాచీన నిబంధన ప్రకారం ఆదికాండ 3వ అధ్యాయం నుండి ఆ ప్రభువు వస్తాడు అనేది అందరికీ ప్రకటించబడింది. ఆయన రాజ్యము స్థాపించనై ఉన్నాడు. ఈ లోకములో ప్రభు రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. ప్రభు ఒక ప్రార్థన నేర్పినాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అనేది అది రానై ఉంది. ఆయన రావాలి కాబట్టి అది మర్మముగా. ఇప్పుడు నేను చెప్పేది జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, కొన్ని ఉపమానాలు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇది కనుక మీకు బాగా అర్థమైతే రెండవ రాకడంటే ఏమిటి, ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట అనగా ఏమిటో మీరు గ్రహించగలరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. అది మీకు తెలుసు. ఇక్కడ ఒక పొలం ఉంది. ఆ పొలములో మంచి విత్తనాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పొలములో గురుగులు కూడా ఉన్నాయి. శత్రువు వచ్చి ఉన్నాడు. కోతకాలం టైం అయింది. కోతకాలం టైం అయినప్పుడు మొదట వాళ్ళు గురుగులను వేరుపరిచినారట. మళ్ళీ గోధుమలు తీసి ఒక స్థలంలో పెట్టినారు. ఆ ప్రభు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమిటి ఈ గోధుమలు, ఏమిటి ఈ గురుగులు. గోధుమలు అంటే ప్రభువుని ఎరిగిన వారు, గురుగులు అంటే అవిశ్వాసులు, ప్రభువుని ఎరగని వారు. ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ గురుగులు దే విల్ బి టేకన్ అవే, కానీ గోధుమలు విశ్వాసులు అక్కడ విడిచిపెట్టబడతారు. అర్థమైందండి? రెండవ రాకడలో విశ్వాసులు విడిచిపెట్టబడతారు, అవిశ్వాసులు కొనిపోబడతారు అని చాలా వ్రాయబడ్డాయి. అంటే చేపలు నెట్టేసినారు, చెడ్డ చేపలు తీసివేయబడ్డాయి, మంచి చేపల్ని విడిచిపెట్టబడి. అట్లానే లూకాసు వార్త 17వ అధ్యాయంలో 2 మంచం మీద పడుకున్నారు. ఒకటి కొనిపోబడెను, టేకనవే, ఒకటి విడిచిపెట్టబడెను. టేకనవే ఎవరు? అవిశ్వాసులు. విడిచిపెట్టబడిన వారు ఎవరు? విశ్వాసులు. 2 ఇసురుతున్నారు. ఒకరు టేకనవే, ఒకరు విడిచిపెట్టబడినారు. టేకనవే అంటూనే వాళ్ళు అది ర్యాప్చర్ కాదు, అది అవిశ్వాసులు. అదేట్లా బ్రదర్, మేము ఇంతకాలము అట్లా నమ్మినామే, పడుకోనుంటే వాడు వెళ్ళిపోయినాడు అంటే వాడు ఎత్తబడతారు కాదు. అట్లానే ప్రభు ఆ మాటలు అంటూ ఉంటే శిష్యులు అడిగినారు, ప్రభువా టేకనవే టేకనవే అంటున్నారే ఎవరు? అవిశ్వాసులు. ఎక్కడికి పోతారు వాళ్ళంతా అని అడిగినారు. ఆ మాట అర్థమైందండి? అవిశ్వాసులు వాళ్ళు దే విల్ బి టేకన్ అవే, విశ్వాసులు దే విల్ బి లెఫ్ట్. ఎందుకు విశ్వాసులు విడిచిపెట్టబడతారంటే 1000 ఏళ్ల రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశించాలి, వీలు లేదు. కాబట్టి వాళ్లకు 1000 ఏళ్ల రాజ్యంలో సంబంధం లేదు, వీళ్ళే తీసివేయబడతారు. ఆర్మగెడాన్లో ఎవరైతే శేషము నిలబడుదురో ఆ శేషానికి ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల చూడండి జవాబు ఎట్లా చెప్పినాడో ప్రభు. ఏమన్నాడంటే 17వ అధ్యాయం లూకాసు వార్త, ఇది గుర్తుంచుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఎక్కడ వెళ్తారు అని అడిగారు. ఆంగ్లంలో చాలా బాగుంది. ఈయన చెప్పాడన్నమాట. చూడు, రాత్రి 2 మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడదురు అంటే టేకనవే, ఒకరు విడిచిపెట్టబడదురు, అక్కడే ఉంటారు. స్త్రీలు తిరగలి విసరుచుందరు 35, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును.
అంటే వీళ్ళు శిష్యులు అడిగినారు, ప్రభువా ఎక్కడికి తీసుకెళ్తారు వీళ్ళంతా? అర్థమవుతుందండి? ఈ కొనిపోబడే వాళ్ళంతా ఎక్కడికి కొనిపోబడతారు ప్రభువా అని అడిగితే ప్రభు చెప్పింది, ఆయన అడిగినందుకు పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పాను. చూడండి, పీనుగలు తినడానికి గద్దలు వస్తాయన్నాం. ఎప్పుడు? ఆర్మగెడాన్లో. గద్దలు పైనుంచి పిలిస్తే రాబందులు వేలు వేలు వచ్చి తింటాయి. వీళ్ళందరినీ ఎక్కడికి వీళ్ళు తీసుకుపోతారంటే ఆయన చెప్తాడు, గద్దలు ఉండే దగ్గరికి. ఎందుకు గద్దలు ఉంటాయడా? పీనుగలను తినేదానికి. కానీ టేకనవే పోయిన వాళ్ళు వాళ్ళ శరీరాలు గద్దలు తినవు. 1 కొరింథీ 15:52 నుంచి చదివితే మనకు మహిమ శరీరాలు ఉంటాయి, గద్దలు వచ్చి ఎక్కడ తింటాయి? మహిమ శరీరాలను తినేది అవి కానే కాదు. కానీ వీళ్ళు ఎవరైతే టేకనవే అంటామే, ఇసురాయిలో ఒకడు టేకనవే, ఒకడు మంచం మీద ఒకడు టేకనవే, పొలంలో ఒకడు టేకనవే, డ్రాగ్నెట్ ఆ చేపల్లో పాత చెడిపోయినోటి టేకనవే, గురుగులు టేకనవే. వీళ్ళు అడుగుతారు, టేకనవే టేకనవే అంటున్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అంటే ఆయన చెప్పింది ఎక్కడేమన్నాడు? పీనుగలు ఎక్కడుంటాయో అక్కడ గద్దలు ఉంటాయి. కాబట్టి వీళ్లను మళ్ళీ ప్రభువే శిక్షించును అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అంటే దేవుని శిక్ష, గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డెత్. వాళ్లకు మరణము సంప్రాప్తమై ఉన్నది. అందుకు ఇది రివర్స్ ఆర్డర్లో జరుగుతాయి. అర్థమైందండి? ఈ ఎత్తబడుటము అనేది ర్యాప్చర్ అనే దాంట్లో జరిగేది ఏమిటంటే, ఎవరైతే ప్రభువును ఎరిగిరో వాళ్ళు దేవుని బి టేకనవే. ఎప్పుడు? ర్యాప్చర్. ఎవరైతే విడిచిపెట్టబడినరో వాళ్ళు కొత్త చరిత్ర ప్రారంభం. వాళ్ళు ప్రభు నమ్మలేదు. కానీ సెకండ్ కమింగ్ లో ఆయన రాజుల రాజుగా వచ్చినప్పుడు విశ్వాసులు కాదు టేకనవే, అవిశ్వాసులు దేవుని టేకనవే. అందరు ఎవరెవరైతే ప్రభు నమ్మలేదో వాళ్ళను తీసుకెళ్తారంట. ఎక్కడికి అంటే ఎక్కడైతే శవాలు ఉండునో, ఎక్కడ గద్దలు శవములను తిన్నో అక్కడికి వెళ్తారు. అంటే వాళ్లకు జడ్జ్మెంట్ నథింగ్ బట్ డెత్. అది దాని అర్థం. దానికి దీనికి భేదం ఆ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. జవాబు వేర్ అనే దాంట్లో లూకాసు వార్త 17:37 మనకు ఆ క్లూ దొరుకుద్ది. ఇప్పుడు అర్థమైందా అండి? అందుకని పడుకున్నవాడు ఒకడు వెళ్ళిపోయినాడంటే ర్యాప్చర్ కాదు, అది కానే కాదు. ఎక్కడికి వెళ్తారని వీళ్ళు అడిగితే ప్రభువే చెప్పినాడు, చనిపోయి శవాలు ఉండే దగ్గరికి. అంటే వాళ్ళు కూడా మరణించనై ఉన్నారు. కాబట్టి రెండవ రాకడ అంటే టైం చాలా చెప్పాను, అంత మటుకు నేర్చుకుంటే సార్. అంటే 2 కవర్ చేశాం. ఆర్మగెడాన్ ఏదో కొంత విషయమైనా నేర్చుకున్నాం. ఆర్మగెడాన్ అయిన వెంటనే ప్రభు రానై ఉన్నాడు అనేది, ఆయన వస్తాడు, ఓలివ కొండ దగ్గర దిగును, ఆ దిగిన వెంటనే ఒక భూకంపం వచ్చును. ఆ భూకంపం వచ్చిన తరువాత ఆ ఏరియానే చేంజ్ అవుతుంది. అంటే కొండలు అంటే యెరూషలేము పైగా తరువాత కనబడును, ఒక నది ప్రవహించును. ఇప్పుడు నది ఉందట, గిహోను అనే నది. ఇప్పుడు బైబిల్ వెళ్తే 3 నదులు ఉన్నాయి, బయట కనపడతాయి, ఒక నది కనపడలేదు. జియాలజిస్ట్ చెప్తారు, యెరూషలేం క్రింద ఇప్పుడు ఒక నది ప్రవహిస్తా ఉంది అని అంటారు. ప్రభు వచ్చి ఆ పాదం అక్కడ పెట్టే లోపల భూకంపము కలుగును, నది కూడా మళ్ళీ బయటకు వచ్చును. దాని గురించి వాటిని గురించి రేపు నేర్చుకుందాం. ఏది ఎట్లయినా కొన్ని నేర్చుకుందాం. ఆర్మగెడాన్ అంటే ఏమిటి, రెండవ రాకడ అంటే ఏమిటి, రెండవ రాకడకు సంఘం ఎత్తబడుటకు భేదం ఏమిటి, అది కూడా నేర్చుకుందాం. మళ్ళీ ఆయన వచ్చి 1000 ఏళ్ల రాజ్యం పరిపాలించనై ఉన్నాడు. రేపు ఎట్లా బట్ట అన్నీ చెప్తాను, కొంచెం కొంచెం అయినా. మిగిలిన మీరు ధ్యానించండి, దేవుడు మీకు కూడా అన్ని తెలియజేస్తాడు. అప్పుడు మీరు ఆనందించగలరు. ఇది నిజం, ఇవి జరగనై ఉన్న సంభవాలు. నేను చెప్పింది వేదాంతం కాదు, నా సొంత కథలు కాదు. దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి ఆ సత్యాలను మీకు చెప్తా. నాకుండే భారం అది.
ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఏమి సంభవించనై ఉన్నాయో ఎరగటము చాలా ప్రాముఖ్యమని నేను గ్రహించినాను. అందరూ లేచి నిలబడండి.